అలాంటి వాళ్ళు మనం అడిగినట్టే జనసేన పార్టీ ఒక విజయం అన్నట్ట కాదా, మరి దానికి సపోర్ట్ కొట్టుకోవాలన్నా ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాం. ఎందుకన్నా మన జనసేన పార్టీల చలమల వారికే ఉడుకు రక్తం ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఈరోజు గత 10 సంవత్సరాల కింద ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త ఒక సామాన్య పిల్లగాడు ఉండొచ్చు అన్న. ఇవాళ పెద్దలైందన్న మనము 25-30 ఏళ్ళు వచ్చాయి, 35 ఏళ్ళు కూడా అయింది. నాలుగు 50 ఏళ్ళు కూడా నేను ఏమంటారు అంటే అన్న, పిల్లలు కాదు ఇక్కడ ఉన్నది, నేతనైతే మంచి అనుభవం వచ్చింది. అధ్యక్షుడన్న ఒకటి అధ్యక్షుడు గారి మీద ప్రేమతోటి మనము అణిగి మునిగుంటామన్నా, ఎవరికి భయపడే రకం కాదన్నా. ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త తెలుసున్నది. నేనేమంటానంటే ఎవరితో కొట్లాట పెట్టుకుంటే రాలేదు, మనం సమస్యల మీద పోరాటం చేయడానికి వచ్చినాం. అధ్యక్షుడైతే ఎలాగైతే నిజాయితీగా నిస్వార్థంగా తన విలాసమైన జీవితాన్ని వదులుకొని ఈరోజు ప్రజాక్షేత్రంలో 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వంలో వచ్చినా కానీ ఆయన ఆశించి హోమ్ మినిస్టరో, రెవెన్యూ మినిస్టరో, ఆర్థిక మినిస్టర్ కోరుకోలేదు. ఈ రోజు కోరుకుందల్లా ఆయన ఏ పార్టీ సిద్ధాంతాలతో వచ్చిందో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఈ రోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అవునా కాదా అన్న మీరు చెప్పండి, అవునా కాదా? ఒక పర్యావరణం అన్నాడు, ఏ నాయకుడు అన్నాడన్నా, ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు అన్నాడన్నా, కుల మతంల గురించి మాట్లాడవద్దు, కులాలను కలుపుకోవే తత్వం ఒక జనసేన పార్టీలో ఉందన్న. అవినీతిపై పోరాటం అన్నా అవినీతిపై మరి ఎందుకు అనుకోని ఉన్నామన్నా? మనం ఎక్కడ తక్కువన్నా? కాకపోతే తెలంగాణలో సారు కోసం, సారు మీద అభిమానంతో మన శంకరన్న కానీ, రాజ్యాంగం కానీ, మన రాష్ట్ర నాయకులు కానీ, ఎందుకంటే ఇక్కడ యువత ఉడుకు రక్తం ఏంటంటే ఇక్కడ ఈ రోజుల్లో ఎట్లయిందంటే కుళ్ళు కుతంతాలు, అవినీతి, అక్రమాలు, వాటితో పాటు పెద్దరికం, డబ్బులతో కానీ మరియు రకరకాల వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి మనము బలంగా లేం. కాబట్టి మనం కాపాడుకోవాల్సిన ఒక గద్ద నుంచి ఒక కోడి పిల్లలను, ఆ కోడి పెట్టే ఎట్లా కాపాడుతుందో అలా కాపాడుతున్నటువంటి మన రాష్ట్ర నాయకత్వం కావచ్చు, మన అధ్యక్షులు ఉండొచ్చు. ఎందుకంటున్నానంటే ఇతర పార్టీల నుంచి మనం తట్టుకోవాలంటే మనము ఓపిక కావాలి. తప్పకుండా మనం స్థానికంగా ఏ ప్రశ్నించినా మనకి ఎలాంటి ఆటంకాలు వస్తాయని భయంతో తప్ప మనం ఎక్కడ ప్రశ్నించకుండా ఎక్కడ లేమన్నా బలంగా ప్రయాణిస్తూ ఎక్కడైనా మనం మాట్లాడమన్నా ఒక సింపుల్ చెప్తాను. జనసేన పార్టీ 2014లో పుట్టినాడు, ఎవరు లేరు ఇక్కడ చాలా వరకు ఎవరు పుట్టినా అందుకే